ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాలలో అర్పణను గురించినటువంటి విషయాలను స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హెలోను కుమారుడను జెబూలూను కుమారులకు ప్రధానునైన ఎలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హెలోను కుమారుడైన ఎలీయాబు అర్పణము. చూడండి, 3వ దినమున అర్పణ తెచ్చినటువంటి వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. 3వ దినము అర్పణ తెచ్చినటువంటి వారు హెలోను కుమారుడైనటువంటి ఎలీయాబు తీసుకొచ్చాడు ఈ అర్పణ. ఇవన్నీ ఇంత అర్పణ మనం ఇవ్వాలంటే గుండెలు బాదుకుంటాం. ఎందుకంటే చూడండి, అసలు ఎంత తీసుకొచ్చాడు. బంగారం తీసుకొచ్చాడు, వెండి తీసుకొచ్చాడు, దహన బలి కోసం, సమాధాన బలి కోసం, పాప పరిహారార్థ బలి కోసం. ఇవన్నీ సిద్ధం చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇన్ని తీసుకొస్తున్నాడు. మరి ఇన్ని తీసుకొచ్చినా వాళ్ళు అసలు ఏమాత్రం కూడా భయపడలేదు, ఆస్తులు పోయినాయి అనుకోలేదు. అతను తీసుకొచ్చినటువంటి 130 తులముల గల ఎత్తు కలిగినటువంటి వెండి గిన్నె తెచ్చాడంట. 70 తులముల గల వెండి గిన్నె, ప్రోక్షణ గిన్నె తీసుకొచ్చాడంట. మరి అయ్యే కాదు, మరి గోధుమ పిండి ఏంటి, ఇక్కడ బంగారు ధూపార్తి ఏంటి, కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెపిల్లలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఇన్ని ఇచ్చారంటే వాళ్ళు ఎలాగూ సమర్పణ కలిగి ఉన్నారో చూడండి. అలాంటి అర్పణలు ఈరోజు లక్షలు సంపాదించేటటువంటి మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. కొంతమంది మాత్రమే బాగా దేవుని ఎడల నమ్మకస్తులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం దేవునికి ఇస్తూనే ఉంటారు, లక్షలైనా ఇస్తూనే ఉంటారు. అందుకనే వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవునికి ఇచ్చింది కౌంట్ చేసుకోరు వాళ్ళు. అందుకు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం దీవెనలు దేవుడు కుమ్మరిస్తూనే ఉంటాడు. దేవునికి ఇచ్చేటప్పుడు ఎవరైతే చేతుల్ని వెనక్కి లాక్కుంటారో, ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ధనాశ ఎక్కువ. ఈ ధనాశను బట్టే వారు ఇబ్బందులకు లోనవుతారు. ఆ ధనాశ పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలకు వచ్చిన ధనాశను బట్టి ఇబ్బందులు కలుగుతాయి, ఎన్నో కష్టాలు కలుగుతాయి. కనుక ఇక్కడ దేవునికి ఇచ్చేటటువంటి అర్పణ విషయంలో వాళ్ళు ఎంత సమృద్ధిగా తీసుకొచ్చి దేవునికి ఇచ్చారో చూడండి ప్రియులారా. తర్వాత 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయరు కుమారుడను రూబేనీయులకు ప్రధానునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను,
ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను. తక్కింది రేపు చూద్దాం. కనుక ఈరోజు ఇన్ని తీసుకొచ్చి దేవునికి వారు సమర్పించారు పిల్లలు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా దేవునికి సమర్పించాలని ఇష్టపడేటటువంటి వారు లక్షల్లో దేవునికి సమర్పించుకుంటూ సంతోషపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నానని ఆనందపడేటటువంటి మనస్సులు ఎన్నో, ఆశీర్వాదాలు పొందే మనస్సులు ఎన్నో. అలాంటి వారు ఎప్పుడు దీవించబడుతూనే ఉంటారు. ఇంకా ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఇంకా బతికున్నాయంటే ఇలాంటి వారి వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి అర్పణకు వారు వెలకటరు, ఎప్పుడు సమృద్ధిగా సమర్పిస్తారు. అందుకనే ఇంకా స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేవి బ్రతికున్నాయి ప్రియులారా. వీళ్ళు కూడా లేకపోతే అందరూ కూడా చెయ్యి ముడుచుకునేవారైతే ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఉండేవి కాదు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉండేవి కాదు. ఈరోజు ప్రార్థనా పరులను బట్టే ఈ సమాజం బ్రతుకుతుంది. ఈరోజు అనేక మంది దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండి దేవుని దగ్గరికి వచ్చిన అర్పణలు ఇవ్వబట్టే దేవుని యొక్క సన్నిధి మరి ఎంతో నిండుగా ఉంటుంది. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు చూసినా కానీ మన గురించి కాదు, దేవుని గురించి ఆలోచించాలి. ఇరుగు పొరుగు వారిని గురించి కూడా ఆలోచన చేసుకుంటూ జీవించగలిగిన వాడే గొప్పవాడవుతాడు, గొప్ప మనస్తత్వం కలిగిన వారు అవుతారు. కనుక ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగాను దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకునే బిడ్డలంగాను మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు చూడండి, పరలోకంలో ఉన్న సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి మానవుల నిమిత్తం దరిద్రుడిగా వచ్చి జీవించలేదా? సర్వమును విడిచిపెట్టి వచ్చాడు కదా. ₹1 డబ్బులు మన జేబులో లేకపోతే మనం ఎంత ఇబ్బందులు పడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర అలాంటివి ఏమీ లేవు. అయినప్పటికీ ఆయన మన కోసం దరిద్రుడిగానే జీవించడానికి ఇష్టపడ్డాడు. కనుక ప్రియులరా, దరిద్రులుగా జీవించమని మనల్ని దేవుడు అంటలేదు, ఆశీర్వాదాలు పొందుతూ జీవించమంటున్నాడు. అట్లా ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధులతో నడిపించును గాక. ఆమేన్.